వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసరావు. జనరల్గా అందరూ కేఎస్రావు అనేది ఒక అట్లా ట్యాగ్ లైన్. కేఎస్రావు అంటే అందరికీ తెలిసేటట్టు ఉంటుంది. నాది కరకాయలు కూడా ఉజుటాకర్ మండలం, సూర్యాపేట. ఇక్కడ ఏం జరిగిందంటే, వాస్తవ విషయంలో చిన్నప్పటి నుంచి కూడా నాకున్న పరిస్థితి ఏంటంటే, గీతా జానకమ్మ వెంకట నరసయ్య దంపతులకి మేము ముగ్గురం జన్మిస్తే చిన్నప్పటి నుంచి కష్టాలు బతికే, చదువుకునే కాడ నుంచి కూడా మొత్తం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, ఏ రోజు కాలేజీకి పోయింది లేదు, స్కూల్కి పోయింది లేదు. కానీ నాకున్నది వ్యక్తిత్వం ఏంటంటే, పట్టు ఏదైనా పడితే అది వచ్చేంత వరకు ఒక గురువు అనే పరిస్థితి లేకోకుండా నాకు నేనే యూట్యూబ్లు చూసుకుంటూ వాటిని చూసుకుంటూ ప్రతిసారి సక్సెస్ రాకపోతే ప్రతిసారి ఫెయిల్యూర్. ఎటుపో ఫెయిల్యూర్ లచ్చ ఫెయిల్యూర్. జీవితాంతం 45 సంవత్సరాలు వచ్చేంత వరకు నాది మొత్తం టోటల్గా ఫెయిల్యూరే ఉంది. పర్లేదు, అయినా కానీ వదలకుండా దాని వెనక ఎన్ని కష్టాలున్నా ఏం జరిగినా కష్టపడుతూనే ఉండి, నా పక్కనున్న నా సోదరులు ఏం కావాలే కష్టపడుతున్నావు, జాగ్రత్తగా చెయ్యి, ఏదో ఒక్క రోజు నీకు అంటూ ఉంటుంది అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్న సందర్భాన్ని మనసులో అలాగే పెట్టుకొని చేస్తున్నందుకు వాస్తవ విషయంలో నాకు నా ప్రతిభని గుర్తించి ఒకసారి నేను ఉస్మానియా యూనివర్సిటీలో నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ పిల్ల కాలువల పొలాల పనులు చేసుకుంటా పిల్ల కాలువల ఈత కొట్టిన నేను ఉస్మానియా యూనివర్సిటీలో డైరెక్ట్గా నేషనల్ వాళ్ళతో కొట్టే అవకాశం నాకు యూనివర్సిటీ విద్యార్థులు గొడవ చేయడం వల్ల ఆ రోజు వస్తే నేను ఆన్ ది స్పాట్లో ఏదో నాకు వచ్చిన దాంతో వాళ్ళతో చేస్తే ఎలాంటి సర్టిఫికెట్ లేని నేను ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నేషనల్ వాళ్ళతో పాటు కొట్టి టాప్ ప్లేస్ వచ్చి అక్కడ యూనివర్సిటీలో నాకు కోచ్గా సెలెక్ట్ చేశారు. ఆ రోజే వాస్తవ విషయంలో నాకు ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఆ రోజే అనుకున్నా. కానీ సపోర్టు అంత అప్పటి పరిస్థితుల్లో నాకు దొరకకుంటుండే. ఏ ఇయర్లో అన్న 2006లోనే నాకు ఈ పరిస్థితి అయిపోయింది. ఆ పొలం పనులలో చేసుకుంటూ నా బతుకు తెరువు కోసం నేను ఈ కాలంలో చెరువులలో ఈత కొట్టిన సిచ్యువేషన్ ఈరోజు ప్రపంచ రికార్డే తీసుకొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే, నాకున్న ఈ బ్యాతుల చెరువు, తర్వాత ఈ పెద్ద కాలువ, చుట్టుపక్కల ఉన్న బావులు, ఎండాకాలం అయినా సరే అది నీళ్లు దొరకపోయినా బావులు ఎత్తుక్కుంటూ పోయి మరి ఆ ఈత కొట్టిన సందర్భాన్ని ఎన్నో అవమానాలకి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఎదురైనా సరే నేను తలంచుకొని వెళ్ళిపోయి చేసినందుకు ఈరోజు ప్రపంచ స్థాయిలో నేను కూర్చోబెడతాదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇప్పుడు భారతదేశం నుంచి యోగాల నేషనల్ స్వర్ణం వచ్చింది, స్విమ్మింగ్లో స్వర్ణం వచ్చింది, తర్వాత అథ్లెటిక్స్లో స్పీడ్ వాకింగ్ 5 కిలోమీటర్ల స్వర్ణం వచ్చింది, స్ప్రింట్ 100 మీటర్లో బ్రాంజ్ వచ్చింది. ఒక అద్భుతంగా ఇవాళ భారతదేశం తరపున నన్ను ఒక ప్రతినిధిగా సెలెక్ట్ చేసి ఉన్న టీం 24 మంది సెలెక్ట్ అయితే 24 మంది టీం టోటల్గా నన్నే ఒక కెప్టెన్గా చేసి నన్ను అక్కడ